హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు. నేను బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చూడేసా గుత్తి వంకాయ చేస్తున్నాను. చూడండి, వంకాయలు ఒక మీడియం సైజు వంకాయలు తీసుకున్నాను. గుత్తి వంకాయ చేస్తాను. ఇప్పుడు మేము ఎలా చేసుకుంటామో చూపిస్తాను. వీటిని ఇప్పుడు కట్ చేసుకుంటాను 4 ముక్కలుగా. అలాగే దీనికి కావాల్సింది ఇదిగోండి, వేరుశనగపప్పు, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు, అంతే, ఇంకేమీ లేదు ఈ పొడిలో. ఇదండి వేరుశనగపప్పు, ఏపిన వేరుశనగపప్పు, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు, అంతే, 3 మిక్సీ పట్టుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు ఈ వంకాయలు కట్ చేసుకుంటాము. కట్ చేసుకొని వాటర్లో ఉప్పు వేసుకొని వాటర్లో వేసి పెట్టుకుంటాం. చూస్తుంది ఫ్రెండ్స్, చూసారా, ఇదిగో వంకాయలని ఇట్లా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా కట్ చేసుకున్నాను అన్నీను. ఇంకా దీనిలో ఆ మసాలా పెట్టేస్తాను. చూస్తున్నారు కదా, ఇంతేను. ఇప్పుడు ఈ మసాలాని కొంచెం వాటర్ వేసి ముద్దగా కలుపుకుంటాను. ఇంకొకసారి చెప్తున్నాను, దీనిలో ఏమీ లేదు. నేను ఉత్త వేరుశనగపప్పు, ఏపిన పప్పు, అలాగే ఎండుమిరపకాయ, తెల్లగడ్డ, అంతేనండి, ఇంకేమీ లేదు. ఇదో చూడండి, వేరుశనగపప్పు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, అంతే. ఉప్పు వేస్తాను ఇప్పుడు. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఇదండి, సరే, కలిపేసుకుంటాం. అలాగే కొంచెం వాటర్ కూడా పోసుకుంటాము. కొంచెం ముద్దగా వస్తే బాగుంటుంది. చూసారా, ఇట్లా ముద్దగా కలుపుకోవాలి. అంటే లేకపోతే పొడి పొడిగా రాలిపోతుంది. అందుకని కొంచెం వాటరు ఇట్లా వేసుకోవాలి. వేసుకున్నాక కారం చూసుకోవాలి. కారంగా సరిపోయి ఉంటే సరేను, లేకుంటే కొంచెం కారం పొడి వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు, కారం, ఉప్పు సరిపోయింది. కారం, ఉప్పు. ఇప్పుడు కొంచెం ముద్దగా కలుపుకుంటాము. ఇదిగోండి, ఇట్లా కలుపుకోవాలి. చూసారా, ముద్దగా. ఇప్పుడు వంకాయలో పెట్టేదానికి బాగుంటుంది. చూసారు కదా, ఇట్లా ముద్దగా కలుపుకోవాలి. ఇదండి, ఇట్లాగ వంకాయలకి ఇలాగా ఆ మసాలా పెట్టుకోవాలి. కానీ చూస్తున్నారు కదా, ఇదండి మేము ఇలా చేసుకుంటాము. ఇది ఇట్లాగ వంకాయలన్నిటికీ ఇట్లా మసాలా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుంటాము. పాన్ పెట్టుకొని వేడెక్కాక నూనె పోస్తాను. వేడెక్కాక వేడెక్కింది, నూనె పోస్తున్నాను. కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే వంకాయలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని కొంచెం నూనె ఎక్కువ వేసాను. చూస్తున్నారా, కొంచెం హీట్ అవ్వాలి. వేడెక్కింది నూనె. ఇప్పుడు వేసేస్తాము. చిన్నగా వేయాలి, ఎందుకంటే నూనె కాలుంది కదా. మంట తగ్గించుకోవాలి. మంట తగ్గించుకొని పెట్టుకోవాలి. చూసారా, అందుకని మంట తగ్గిస్తేనే చూడండి ఎలా పడుతుందో. ఇలాగే వేసుకోవాలి. ఇంకా చిన్న వంకాయలు ఇటు పైన పెట్టేసుకుంటే ఉడికిపోతాయి. చూసారు కదా, అంతే, మేము ఇలాగే చేసుకుంటాము. అంతేను. ఇప్పుడు మూత పెట్టేస్తాము. చూసారు కదండి, మూత. చూసారా, ఇంతేను. ఇంకా ఇవి ఉడికాక మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా, మూత పెట్టేస్తాము. వాడినిద్దాం బాగా. చూస్తాము ఒకసారి అలాగున్నాయో. ఇప్పుడు తిప్పుకుంటాము. రూలే బండి. చూసారా, అన్నీ ఇట్లా తిప్పుకోవాలి. అన్నీ ఇట్లా ఒక పక్క ఉడికిపోయినాయి కాబట్టి ఇంకో పక్క ఇట్లాగ అన్నీ తిప్పేసుకుంటే సన్న మంట మీద ఉడకాలి, లేకపోతే కరునెక్కిపోతాయి. చూసారు కదా, అన్నీ తిప్పేసుకున్నాను. మూత పెడతాము ఇప్పుడు మళ్ళీ. మూత పెట్టేస్తా. ఇప్పుడు చూద్దాము, రెండో పక్క కూడా ఉడికిపోయి ఉంటాయి. చూసారా, నూనె వచ్చేసింది, పైకి తేలిపోయింది. ఇప్పుడు రెండో పక్క కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం మనం మసాలా ఎత్తిపెట్టున్నాను నేను, కొంచెం ఆ వాటర్ కూడా వేసేస్తాము.
ఇంకేమన్నా ఉడకనట్టు ఉంటే ఒకరు తిప్పుకోవాలి. ఇట్లాగా అన్నీ ఉడికిపోయాయి మెత్తగా. చూసారా? ఇది చూడండి మెత్తగా ఉడికిపోయాయి కదా, బాగా వచ్చేసింది. ఇప్పుడు ఇది కొంచెం ముక్కలు ఇరిగాయి అనమాట. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని చింతపండు పులుసు పోస్తానమాట. కొంచెం వాటర్, చింతపండు పులుసు. చూస్తారు కదా, ఇలాగా ఆ మసాలా కొంచెం ఉంది కదా, కొంచెం చింతపండు పులుసు వేసాను. కొంచెమేను చింతపండు పులుసు. ఇదిగోండి ఇలా పోసేసుకోవాలి. చూసారా? ఇంతేను. దీన్ని చిన్నగా మంట తగ్గించుకోవాలి. చిన్నగా ఇట్లా కలుపుకోవాలి. చూసారా? ఇట్లా కలిపేసుకుంటే ప్రతి వంకాయకి ఆ వాటర్ వద్దనమాట, పులుపు. ఇప్పుడే చూసుకోవాలండి. ఏదన్నా కారం తక్కువ ఉంటే ఇప్పుడే కొంచెం లైట్గా మిరప్పొడి వేసుకోవచ్చు. చూసారు కదా? ఉప్పు అయినా సరే, కారం అయినా సరే ఇప్పుడే చూసుకోవాలి. మళ్ళీ ఇంకా వేసేదానికి కుదరదు. ఇప్పుడే చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం వాటర్ పోసాం కదా, అందువల్ల ఉప్పు కారం అన్నీ ఇప్పుడే చూసుకోవాలి. కొంచెం చూద్దాము. చూసారా? సరిపోయిందండి. ఇంకా మూత పెట్టుకుంటాము. అంతే, సన్న మంట మీదే ఉడకాలి ఇంకా. సరే కదా? ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడు. కూర అయిపోయి ఉంటుంది. కూర చూడండి అయిపోయింది. నూనె వచ్చేసింది కదా పైకి బాగా. చూసారు కదా? ఇంతేను. ఇప్పుడు వేరే దానిలో తీసుకొని దాని మీద కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చాలు, చాలా టేస్ట్ ఉంటుంది. చూసారు కదా గుత్తి వంకాయ కూర ఎలాగుందో. మేము ఇలా చేసుకుంటాము. చూడండి ఎంత బాగుందో. దీంతో కొంచెం మేము రసం పెట్టుకుంటే చాలు. రసం అంటే చారు అని తెలుసు కదా, చారు పెట్టుకుంటాము. మేము రసం అంటాము, చారు అంటాము. దానిలోకి ఈ వంకాయ కూర చాలా బాగుంటుంది. అసలు వాసన కూడా మంచి స్మెల్ వస్తుంది. చూసారు కదండి? ఇప్పుడు పాన్లోకి తీసుకుంటాము. చూడండి ఇంతేను. మేము వంకాయ కూర సింపుల్గా చేసుకుంటాము. చూసారు కదా ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో. వేరే గిన్నెలోకి తీసుకుంటాము ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, చూసారా? అయిపోయింది గుత్తి వంకాయ కూర. 2 స్పూన్ తీసుకొస్తాను. ఇంతే అండి మేము చేసుకునేది గుత్తి వంకాయ కూర. మేము ఇలా చేసుకుంటాము. చాలా బాగుంది కదా. ఇదండి చూసారా? ఇంతేను. మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుంది. ఉప్పు కూడా చూశాను కదా నేను. చాలా బాగుంది. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర చల్లుకుంటాము. కొంచెం చూసారు కదా? సూపర్గా ఉంది టేస్ట్. వేడి వేడి అన్నంలోకి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా? అంతే మేము చేసుకునేది. చిన్న వంకాయ అయినా కానీ ఇలాగా, ఇది చిన్న వంకాయ. ఇదండి చూసారా? చిన్న వంకాయ. దీన్ని ఇలాగే ఇదిగండి చూసారా? చిన్న వంకాయ చాలా బాగుంది. ఇట్టే తినేయచ్చు దీన్ని, ద్రాక్ష అలాగా. చూస్తున్నారు కదా? ఇంతే అండి మేము ఇలాగే చేసుకుంటాము. ఇంతే మేము చేసుకునే గుత్తి వంకాయ కూర. చూస్తున్నారు కదా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అందరి సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. మీలో ఒకదానిగా చూడాలని, మీ అందరు సపోర్ట్ చేయాలని, ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాము. చూస్తున్నారు కదా? తప్పకుండా సపోర్ట్ చేయండి. ఏదన్నా మీకు అడగాలనిపిస్తే కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా కామెంట్ చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు. అలాగే మీ ప్లీజ్ మళ్ళీ అడుగుతున్నాను అని అనుకోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. మీరు కూడా ఎవరన్నా ఇలా చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంటుంది. మసాలా అన్నంలో కలుపుకోవడానికి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఉంటాను. చూసారు కదా? అంతే. అసలు ఎప్పుడెప్పుడు అయిపోద్దా తిందామని ఉంది నాకైతేను. అదే ఇంకోరు కానీ నాకు వీడియో తీసేవాళ్ళు కానీ ఉంటే ఇప్పటికే వేడన్నం వేసుకొని వంకాయ వేసుకొని తిని మీకు చూపించుండేదాన్ని. నాకు అలా వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి. వాస్తవంగా అయితే నాకు వీడియో తీసేవాళ్ళు లేరు.
ఇక్కడ వంట దగ్గర ఈ ఫోన్ పెట్టుకోవడానికి స్టాండు లేదు, కనీసం నేను మాట్లాడేదానికి కూడా నాకు మైక్ కూడా లేదండి. ఓన్లీ నేను మొదటి నుంచి కూడా వీడియో పెట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు నేనే మాట్లాడుకుంటున్నాను, నా వాయిసేను. అలాగే నేనే వంటకి పెట్టుకుంటున్నాను. ఇంతకుముందు ఫోన్ ఒక డబ్బా పెట్టి అట్లా పెట్టుకున్నాను, కానీ అది పడిపోతుంది. అందుకని ఇంక నేనే చేత్తో పట్టుకొని వీడియో తీసుకుంటున్నాను. చూడండి, అదో ఎలాగో మీ అందరు ఆదరాభిమానాల వల్ల ఇప్పటి వరకు ఏదో ఇట్లాగ వస్తూ ఉన్నాను, వీడియోలు పెట్టుకుంటూ వస్తున్నాను. అది కూడా మీ అందరు సపోర్ట్ చేయడం వల్లేను. ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. ఉంటానండి.